क्लोज ऊके పబ్లిక్ పర్పస్ కదా ఈ మోరీ రాయతం కట్టిందంటే ఆడదాంట్లో పెద్ద రోడ్ ఉందా మొత్తం పెద్ద వర్క్ చేసినట్టే పెద్ద ఉంటారు పెద్ద ఉంది ఆరు వరకు వైడ్ ఉందా అప్పుడున్న సిచ్యువేషన్ కుంభమణిల్ కుమారెడ్డి నాయకత్వము काशी क्लोज ऊके పబ్లిక్ పర్పస్ కదా కొట్టమా వైస్ తినన్నారా కౌన్సిలర్ కాదు ప్రోటోకాల్ కౌన్సిలర్ జగేమో ఫోటో శ్రీనీళ్ళు వస్తాయి టైగర్ కుంభమణి రెడ్డి గారి నాయకత్వం జై కుంభ జై కుంభ కుంభమణి కొట్టకురు మీరు కొట్టమా దాదాపు ఇక్కడ ఒక 1000-2000 మంది నడుస్తారు రెగ్యులర్ గా. ఓపెన్ కూడా అది ఓపెన్ ఉంది, ఇది ఒక్కటే కళ్ళు ఓపెన్ ఓపెన్ ఉండాలంటూ ఓపెన్ ఉంటే మనం ఓవర్ఫ్లో కాదు ఎప్పుడేసింది
మెయిన్ మోరీ కాబట్టి ఓపెన్ ఉండాలంట. సైడ్ కి బేస్ లేదు సార్, ఫుట్పాత్ ఒకటి బేస్ లేకపోవడం వల్ల ఎమ్మటే వేసినప్పుడు ఎమ్మటే వెహికల్స్ మూవ్మెంట్ రావడం వల్ల అది జరిగిపోతున్నాయి సార్. ఏం చేస్తారంటే కర్బ్ ఫిక్స్ చేసేసుకొని కర్బ్ కాంచెల్లి మళ్ళీ రిలేయింగ్ చేపిస్తున్నాం సార్. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి. ఎందుకంటే అది ఇప్పుడు ప్రీకాస్ట్ ఇంత లా ఉంటాయి కదా సార్, వెహికల్స్ మూవ్మెంట్ అయ్యేసరికి అటు జరిగిపోతుంది. కొంత జరిగిపోయినా సరే అది వెళ్ళిపోతున్నాయి సార్. యాక్చువల్గా దానికి వండు ఉండదు, సిమెంట్ ఉండదు. మీరు అన్నట్టు యాక్చువల్గా డస్ట్ మీద వేస్తారు. ఎందుకంటే ఫర్దర్ గా డ్రైనేజ్ లైన్ పోతాయి కదా. శిశువులు వచ్చారు, స్టాండర్డ్ పెట్టారు. మీరు వేసి బిల్లు వస్తుండే పలువులు వచ్చేస్తున్నాయి. కావాలంటే ఫోటోలు కావాలంటే మేజర్ ఎండాకాలం వేసింది ఒక రోడ్ ఒకటి వచ్చింది సార్. ఎక్కడ ఒక కాడ వచ్చేసి ఇట్లా పైపులు తీసుకొని 1.2 1.2 డయా సార్. 1.2 డయా పైప్ 4 ఫీట్ల పైప్ 1.2 మీటర్స్ ఇట్లా చూసుకొని 5 లేన్లు తీసుకుంటారు. 5 లేన్లు. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో ఆగాలి కదా సార్. పెద్ద పైపులో 5 లైన్లు తీసుకుంటున్నాం. స్టార్టింగ్ వచ్చేసి 9 పైపులు వస్తాయి సార్. 5వ లేన్ కాడికి వచ్చేసరికి ఇటు క్రాస్ ఉంది కాబట్టి 6 పైపులు కానీ 7 పైపులు కానీ దాన్ని బట్టి ఓ పైప్ ఎంత 2.5 మీటర్స్ అయితే ఎంత వస్తున్నాయి. ఒక ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి పంపింగ్ కాడ 9 పైపులు వస్తాయి సార్. 9 వస్తున్నాయా? మొత్తం ఫ్లో బాగుంటుంది. పెద్ద ఇదే పెద్ద, అది చిన్న, ఇది బాగా ఫుల్ పోస్తే అక్కడ నుండి వస్తుంది. ఈ దాని ఆ గోడ టచ్ అయిపోతుంది. దీన్ని బట్టి చూసినప్పుడు ఇప్పుడు ఆడికెళ్ళి రోడ్ వేసుకుంటాం. కాల్వటాలు రోడ్ సీసీ రోడ్ ఎంత దూరం ఉంది మనకి? 400 మీటర్స్ ఉంటుంది. 400 మీటర్స్. అది కాదు కదా, మరి ఇళ్ళకి పోతాం. చెప్పరా వాటర్ వచ్చేసి దాని మీకు వస్తాయా? హైట్ కావాలి. అంత హైట్ వస్తాయా? ఇప్పుడు ఇక్కడ ఈ హైట్ లో వస్తాయి సార్. వీటిలో పీసీసీ వేసుకున్న దాని మీద ఎంఎల్ వేసుకున్న తర్వాత పైపులు చేస్తాం. దాని హైట్ పోతుంది. అది ఆ హైట్ వస్తాయి. రోజు భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి వివిధ హెచ్ఎండిఏ వర్క్స్ లో భాగంగా అక్కడ తాతానగర్ లో మరి శ్మశాన వాటికకు సంబంధించిన ఆ రోడ్ కానీ ఆ కల్వర్ట్ కానీ ఆ చెరువు కింద అలుగు వదిలినప్పుడు మరి ఆ బాట బంద్ అవుతుంది. ఆ శ్మశాన వాటికకు పోవడానికి అక్కడ కల్వర్ట్ నిర్మాణం, అట్లే ఆ సిమెంట్ రోడ్డు, దానికి సంబంధించి ఒక 60 లక్షల మరమ్మతు అక్కడ పెడుతూ ఇక్కడ మరి అట్లనే ఇప్పుడు ప్రస్తుతం ఈ క్లబ్ అండ్ కోర్టు మధ్యలో ఇక్కడ రోడ్డు ఎప్పుడు కూడా ఈ డ్రైనేజ్ ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది. సో దీనికి సంబంధించి అతి ముఖ్యమైనదని ఇది 30 and 33 వార్డులకు మధ్యలో వస్తుంది. ఇది ఈ రోడ్ వెంబడి చాలా మంది వందలాది మంది ముఖ్యంగా రోజు 1000 మంది విద్యార్థులు ముఖ్యమైనది అని చెప్పి ఇది మొన్ననే లాస్ట్ వీక్ చెప్పారు. ఇది ఫైనల్ చేసుకుని వెంబడే ఈ రోజు ఇది సుమారు ఎంత ఇది దీని కాస్ట్ 25-30 lakhs అవుతుంది. అరౌండ్ 30 lakhs వరకు ఇది కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం. అట్లనే మరి ఇప్పుడు ఇంకొక ఫౌండేషన్ కూడా ఏది మన అండర్ పాస్ ఏదైతుందో అక్కడ హుస్నాబాద్ అర్బన్ కాలనీ పోయే దగ్గర అండర్ పాస్ ఏదైతుందో అక్కడ కూడా రోడ్ అంతా ఖరాబ్ అయింది. దాన్ని కూడా జర సరి చేసే కార్యక్రమం, ఆ అక్కడ రోడ్ వేసుకునే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అదొక సుమారు 20 లక్షలు, దాదాపు ఈరోజు 1,20 లక్షల వర్క్స్ ఈరోజు పని మొదలు పెడుతూ ఉంటా ఉన్నాం. సరే హెచ్ఎండే నిధులతోటి మరి మిగిలిపోయిన నిధులు ఉంటే సరే హెచ్ఎండే కూడా ఎక్కువ ఆలస్యం కావడానికి 120 గ్రామాలు సరే ఒలిగొండ కొన్ని తీసేస్తే అట్లీస్ట్ 90 విలేజెస్ ఉంటాయి. ఒక 30-35 వార్డులు ఉంటాయి. పోచంపల్లి ఇవి కలిపితే 50 వార్డులు ఉంటాయి. సో ఇన్ని వార్డులలో పనులు కావాలి. ఏజెన్సీ ఒకటి అయిపోయింది. ఇక పనులు చేయడం కొంచెం వెనక ముందు అయితే అయినాయి. సరే ఇప్పుడు మండలాలన్నా ఏ మండలంలో 3-4 ఊర్లే మిగిలినట్టున్నాయి. అవి తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ పోచంపల్లి కానీ, భువనగిరి కానీ, బీబీ నగర్ కానీ, మరి ఇక్కడ భువనగిరి మున్సిపాలిటీలో కూడా ఒక 12 ముఖ్యమైన ఐటమ్స్ ఉంటాయి. 12 ఐటమ్స్లల్లో మొన్న లాస్ట్ వీక్ మేము ఐడెంటిఫై చేసినాం. 12 ఈ శ్మశాన వాటిక దాదాపు తాతానగర్ శ్మశాన వాటిక అంటే 10-12 వార్డులకు సంబంధించింది భువనగిరి. సో అది ప్రైమరీ టార్గెట్ గా అదే చేస్తున్నాం. అట్లే క్లబ్ అండ్ కోర్ట్ మధ్యలో ఇది కూడా
వేలాది మంది విద్యార్థులు ఈ రోడ్ వెంబడి పోతారు. ఇది ఓవర్ఫ్లో అయితే బాగా పడతాయి. సో ఇక్కడ ఒక 2 feet డయా ఏమంటారు SLS పైప్స్ తోటి ఇక్కడ అండర్ గ్రౌండ్ దీంతో కూడా ఇక్కడ ఈ మరమ్మతు చేసుకుంటున్నాం. అట్లే హుస్నాబాద్ దగ్గర రోడ్డు అదేమని చూసుకొని మరి ఇంకా మిగతా ఇంకా దాదాపు 9 items ఉంటాయి. అవి కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎనీవే త్వరగతిన బహుశా ఈ నెల లోపల అన్ని కంప్లీట్ చేసుకోవాలి. సరే ఏదైనా 1 by 1 సీక్వెన్స్ చేసుకుంటా పోదాం. ఎనీవే థ్యాంక్ యూ.